నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముగియనున్న స్థానిక సంస్థల పదవీ కాలం. నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధుల ఆత్మీయ కలయిక ప్రాధాన్యతను సంతరించుకున్నది. నంద్యాల నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పదవీ కాలం రేపటితో ముగియనున్న నేపథ్యంలో నంద్యాల మరియు గోస్పాడు మండలాలకు చెందిన ఎంపీపీలు, సర్పంచ్లు, వైస్ సర్పంచ్లు మరియు ఎంపీటీసీలతో ఈరోజు నగరంలోని స్థానిక అన్నపూర్ణ హోటల్ నందు భారీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మరియు రాష్ట్ర మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి పాల్గొని ప్రజా ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికలే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. వైసీపీ నాయకత్వంలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి రాబోయే ఎన్నికల్లో పార్టీ అత్యధిక మెజారిటీతో మళ్లీ అధికారాన్ని చేపట్టేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు శెట్టి ప్రభాకర్, ఆర్థర్ సైమన్, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, ముఖ్య నాయకులు పిపి మధుసూదన్ రెడ్డి, మాజీ మార్కెట్యార్డ్ చైర్మన్లు పురుషోత్తం రెడ్డి, మహేశ్వరారెడ్డి, వైసీపీ జిల్లా కార్యదర్శి శివనాగిరెడ్డి, నంద్యాల మండల అధ్యక్షుడు బసవేశ్వరారెడ్డి, వైసీపీ నేత ప్రహ్లాదారెడ్డి మరియు పెద్ద సంఖ్యలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమావేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పదవులు పొందారో వాళ్ళందరూ కూడా వెరిఫై చేసుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నంద్యాలకి శాశ్వతంగా చిరస్థాయిలో నంద్యాలని ఉంచాలని చెప్పేసి మెడికల్ కాలేజ్ కూడా తీసుకొచ్చినాం. మరి ఇది అభివృద్ధి కాదా? మెడికల్ కాలేజీలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంటే 11 మెడికల్ కాలేజీలు ఉంటే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినాడు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు. 17 మెడికల్ కాలేజీలు. దాంట్లో 5 మెడికల్ కాలేజీల్లో నంద్యాల మెడికల్ కాలేజ్ మనం ఒకటి తెచ్చుకోగలిగినాం. మీరు చూస్తున్నారు, మీ అందరికీ తెలుసు ఎన్ని కేసులు వేసినారు, ఎంత ఇబ్బంది పెట్టినారు. ఒక్క సంవత్సరం ఆలస్యం అయింటే ఈరోజు మన నంద్యాల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మన బిడ్డలు ఈడ ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం మన వాళ్ళందరం కోల్పోయేవాళ్ళం కదా. ఈరోజు 6,000 కోట్ల రూపాయలు ఉంటే మెడికల్ కాలేజ్ అన్నీ కూడా కట్టచ్చు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ప్రభుత్వం దగ్గర 6,000 కోట్లు లేవు, 6,000 కోట్లు మన దగ్గర లేదు, అప్పుల రాష్ట్రం ఇది అని చెప్పేసి దీన్ని అమ్మకానికి పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అమ్మకానికి పెట్టినాడు. ఈరోజు అదే వ్యక్తి ఏం చెప్తాడు? పార్లమెంట్ సాక్షిగా అమరావతికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నగరాన్ని నిర్మిస్తాడట. నమ్మసక్యమా అని చెప్పేసి అడుగుతాం. 2 లక్షల కోట్లు, 6,000 కోట్లకి దిక్కు లేదు. 17 మెడికల్ కాలేజీలో పిల్లల భవిష్యత్తు గురించి దిక్కు లేదు. కానీ 2 లక్షల కోట్లు రాష్ట్రం మొత్తం మీద ఖర్చు పెడితే మనకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. నంద్యాలకు కూడా దానికి కావాల్సినట్టు 2 లక్షల కోట్లలో మనకు ఒక 2,000 కోట్లు నంద్యాలకు తీసుకొస్తామంటే మనకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. లక్షణంగా తీసుకురమని చెప్తా ఉన్నాం. కానీ నంద్యాలకి రావాల్సినటువంటి 2,000 కోట్లు కూడా తీసుకెళ్ళేసి అమరావతిలో పెడతానంటున్నాడే, దానికి మాత్రమే మనం అభ్యంతరం చెప్తున్నాం అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. మనం మంచి చేసినాం, ఏమంటే మనం మంచి చేసింది చెప్పుకోలేకపోయినాం. మనం ఈరోజు నేషనల్ హైవేని తీసుకొచ్చినాం. ఈరోజు
నంద్యాల హైదరాబాద్ అని చెప్పేసి ఈరోజు నేషనల్ హైవేని మన హయాంలోనే తెచ్చుకోగలిగినాము. నంద్యాల టు జమ్మలమడుగు నేషనల్ హైవే తయారు చేసుకోగలిగినాము. ఇవన్నీ కూడా మన టైంలోనే శాంక్షన్ అయినట్టే. ఈ 2 సంవత్సరాల హయాంలో 2 సంవత్సరాల కాలంలో అత్యంత సీనియర్ మోస్ట్ నాయకులు 6 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి ఫరూక్ గారు వచ్చి 2 సంవత్సరాలు అయింది. నంద్యాలలో ఏ గ్రామంలో కావచ్చు, ఏ వార్డులో అయినా ఏమన్నా అభివృద్ధి కనపడుతుంది. ఫలానా పని మేము చేసినామని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? సరే, మనమంటే ఒట్టి ఎమ్మెల్యే మాత్రమే, అది మొదటిసారి ఎమ్మెల్యే మాత్రమే. సీనియర్ మోస్ట్ నాయకులు మరి ఎన్ని చేసిండాలి, ఎంత తప్పులు చేసిండాలి, ఎంత అభివృద్ధి పరుగులు పెట్టించిండాలి, ఎక్కడైనా మీకు కనపడుతున్నాయా? మనకి వచ్చిన వెంటనే 6 నెలల్లో మొదటిసారి ఎమ్మెల్యేలకు మొదటిసారి మనం అసెంబ్లీలో అడుగు పెడితే 6 నెలలు కాకమునిపే కరోనా లాంటి కష్టకాలం వచ్చింది. కరోనా లాంటి కష్టకాలంలో ఉన్న డబ్బంతా తీసుకెళ్ళి మనం కరోనా మీద ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేశాం. పిల్లల చదువు బాగుండాలి, చదువుకోవాలి అని చెప్పేసి గ్రామాన ఉన్నటువంటి ప్రతి స్కూళ్ళని మనం రూపురేఖలు మార్చినాం. పిల్లలకి మంచి విద్య అందించాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి ఇంగ్లీష్ విద్యని నేను అందిస్తాను. నా బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదివినారు, నా బిడ్డలు ఈరోజు లండన్లో అమెరికాలో చదువుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రతి బిడ్డ కూడా ఆ మాదిరిగా తయారు కావాలంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? ఇంగ్లీష్ వద్దు, తెలుగు ముద్దు అని చెప్పేసి మీ బతుకులకి తెలుగు చాలు అని చెప్పేసి ఈరోజు మళ్ళీ పిల్లలకి తెలుగు మీడియంలో తెలుసు. నిజంగా తెలుగు మీడియం మీద అంత గౌరవం, తెలుగు మీద అంత మమకారం నారా లోకేష్ని కూడా తెలుగు మీడియంలోనే చదివించుండాలి. లేకపోతే ఇప్పుడు వాళ్ళ మనవాడిని కూడా తెలుగు మీడియం స్కూల్కి పంపిస్తే మనమందరం కూడా సంతోషపడతాం. ఎవరైనా పంపిస్తున్నారన్నా, ఏ రాజకీయ నాయకుడు పిల్లలన్నా తెలుగు మీడియంలో చదివిపిస్తున్నటువంటి ఏ రాజకీయ నాయకుడు పిల్లలైనా ఎవరైనా చూసినారో మీరు? మన పిల్లల్ని పంపిస్తారో చెప్పండి. ఇప్పుడు మీరు చదివిపిస్తున్నారు, మీ పిల్లల్ని ఎవరైనా తెలుగు మీడియం స్కూల్కి పంపిస్తున్నారా? పంపిస్తామా? ఆలోచన అయినా చేస్తున్నామా? డబ్బు లేకపోతే అప్పో సొప్పో చేసి అయినా సరే వాళ్ళని ఇంగ్లీష్ మీడియం చదివించాలని చెప్పేసి అనిపిస్తుందా లేదా? చదివించలేకపోయినానే అని చెప్పేసి నేను చదువుకోలేకపోయినాను, లేకపోతే నా తండ్రి నన్ను ఇంగ్లీష్ మీడియంలో చదివించలేకపోయినాడు కాబట్టి నాకు ఉద్యోగం దొరకలే, నా బిడ్డలకు ఆ భవిష్యత్తు ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పేసి ఈరోజు తల్లిదండ్రులు అప్పో సొప్పో చేసి అయినా సరే ఆఖరికి పస్తులున్నైనా సరే పిల్లలు చదివిస్తున్నాను. మరి అటువంటివి స్కూల్లో రూపురేఖలు మార్చినాం, హాస్పిటల్ రూపురేఖలు మార్చినాం. మన గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి మీరు చెప్పండి, నాకు బాగు చేసినామా? అది బాగు చేయలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఏ మాదిరిగా ఉంటే మనం దాన్ని ఏ మాదిరిగా తయారు చేసినాము, ఎన్ని ఫెసిలిటీలు పెంచినాము, ఎన్ని బెడ్స్, ఎన్ని పడకలు పెంచినాము, ఆక్సిజన్ ఏ రకంగా అమర్చినాము, అవుట్ పేషెంట్ బ్లాక్ ఏ మాదిరిగా కట్టినాము, గ్రామంలో ఉన్నటువంటి హెల్త్ సెంటర్ ఏ మాదిరిగా తయారు చేసినాము, కరోనా లాంటి కష్టకాలంలో ఇంటింటికాడికి ఏ రకంగా డాక్టర్లు తిరిగినారు, ఇవన్నీ మంచి పరిపాలన కాదా అని చెప్పేసి అడుగుతాను. నంద్యాల పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని గుడిపాటి గడ్డలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్చరణల మధ్య భక్తజన సందోహంతో ఆలయ ప్రాంగణం పులకించిపోయింది. వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణం గుడిపాటి గడ్డలో కొలువైయున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చైత్ర పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వివిధ రకాల స్వర్ణాభరణాలు మరియు రంగురంగుల పుష్పాలతో మనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై ఆసీనులను చేశారు. వేద పండితులు మరియు అర్చకుల ఆధ్వర్యంలో కళ్యాణ ఘట్టం కన్నుల పండువగా సాగింది. ముందుగా విఘ్నేశ్వర పూజ, పుణ్య హవాచనం నిర్వహించిన అనంతరం
యజ్ఞోపవిత ధారణ, జీలకర్ర బెల్లం సమర్పణ, మాంగళ్య పూజ మరియు మాంగళ్య ధారణ, తలంబ్రాల వేడుక వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించిన భక్తులు గోవిందనామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మారుమ్రోగించారు. ఈ కళ్యాణోత్సవ కార్యక్రమానికి నంద్యాల పట్టణం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణం అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకొని కళ్యాణ వేడుకల్లో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నామని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం. గుడి దాటి కదిలింది తన వెంట నడిచి. గుడిపాటిగడ్డ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయము అర్చక స్వామి. ఈరోజు చైత్ర పౌర్ణిమ, చిత్తా పౌర్ణిమ వార్షిక కళ్యాణోత్సవము. ప్రతి సంవత్సరము చైత్రమాసములో వచ్చేటువంటి పౌర్ణమి రోజున స్వామివారికి కళ్యాణం అనేటువంటిది అనాదిగా పూర్వం నుంచి ఒక ఆచారము. కొన్ని దశాబ్దాలుగా దాదాపుగా 100 సంవత్సరాలుగా పైగానే ఇక కళ్యాణోత్సవం జరుగుతూ ఉన్నది. ఆ విధంగా స్వామివారి కళ్యాణోత్సవము భక్తాదుల సహకారం చేత వైభవోపేతంగా కళ్యాణ మహోత్సవం అంతా కూడా జరిపించాము. తదనంతరము భక్తులకంతా అన్నప్రసాదము ఇవన్నీ కూడా ఇస్తూ స్వామి యొక్క పూర్ణానుగ్రహం కలిగి ప్రజలంతా కూడా భక్తులంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. నంద్యాల నగరంలోని ఫాస్ట్ ఫుడ్ ప్రియులకు అధికారుల తనిఖీలు షాకింగ్ వార్తగా మారాయి. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జులిపించారు. నంద్యాల నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక్కసారిగా రంగంలోకి దిగారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన ఎన్జిఓస్ కాలనీ, శ్రీనివాస నగర్ తదితర ప్రాంతాల్లోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా వినియోగదారులను ఆకర్షించేందుకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో విచ్చలవిడిగా హానికరమైన సింథటిక్ ఫుడ్ కలర్స్ మరియు మోతాదుకు మించి అజినమోటో వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న ఈ పదార్థాలను అధికారులు వెంటనే స్వాధీనం చేసుకొని అక్కడికక్కడే నాశనం చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకట్రాముడు మాట్లాడుతూ ఫుడ్ సెంటర్లలో వాడుతున్న రసాయనాల వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి రసాయనాల వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఇకపై నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని తయారు చేసిన నిషేధిత రసాయనాలు వాడిన షాపులను సీజ్ చేయడమే కాకుండా సదరు యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఫోన్ చేయి
నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ నందుగల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కలర్స్ టేస్టింగ్ సాల్ట్ ఎక్కువగా వాడుతున్నారని మాకు కంప్లైంట్లు రావడం జరిగినది. ఆ కంప్లైంట్ల ఆధారంగా చేసుకొని ఈరోజు మేము ప్లస్ కన్జ్యూమర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అమీన్ బాషా గారు మరియు మున్సిపాలిటీ వాళ్ళు శానిటరీ సెక్రటరీలు అంతా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కలిసి ఈ స్పెషల్ రైడ్స్ నిర్వహించడం జరుగుతున్నది. ఈ స్పెషల్ రైడ్స్ లో భాగంగా కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను తనిఖీ చేయడం జరిగినది. ఆ తనిఖీలో భాగంగా మాకు దాదాపు అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఈ టేస్టింగ్ సాల్ట్ కలర్లు కనిపించడం జరిగినది. వారికి హెచ్చరిక నోటీసు, ఇంప్రూవ్మెంట్ నోటీసు ఇటువంటివి గతంలో ఎప్పుడు వాడకూడదు రేపటి నుంచి అని వాళ్లకు ఆదేశించడం అయినది. ఈ విధంగా వాడితేగిన FSSA చట్టం ప్రకారం చర్యలు తీసుకొని జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో కూడా వారికి శిక్షార్హులకు ప్రవేశించబెట్టదామని కూడా హెచ్చరించడం అయినది. కాబట్టి మన నంద్యాల పట్టణంలో ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వాళ్ళు ఈ గోపి నూడిల్స్ వాళ్ళంతా ఈ టేస్టింగ్ సాల్ట్ కానీ కలర్స్ కానీ వాడకుండా నాణ్యతమైన సురక్షితమైన ఆహార పదార్థాలు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను వాడి మన ప్రజలకు నాణ్యతమైన పరిశుభ్రమైన ఆహార పదార్థాలు సర్వ్ చేయవలసిందిగా ఆదేశించడం అనేది. మేము ఇచ్చిన నోటీసులు ఉల్లంఘన జరిగినతో వారిపై FSSA చట్టం ప్రకారం చర్యలు తీసుకొనబడునని తెలియజేస్తున్నాం. అసలు ఈ రోజు కేసులు అనేది ఏం చేయలేదు. ఫస్ట్ వార్నింగ్ లెక్క వాళ్ళకు నోటీసులు ఇష్యూ చేసినాము. మేము తిరిగిన ఇప్పుడు దాదాపు అంటే 5-6 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు చూసాము. వీళ్ళకు అందరికీ నోటీసులు ఇచ్చాము. ఈ నోటీసులు ఉల్లంఘనలు జరిగితే రేపటి నుంచి వారిపై చర్యలు తీసుకుంటాము. వాళ్ళకు 1 వీక్ టైం ఇస్తున్నాము. ఫైన్ వచ్చేసి దీనికి 2 లక్షల వరకు ఉంది. కాబట్టి ఇది జాయింట్ కలెక్టర్ గారు 2 లక్షలకు ఉంది. ఏదో 2 లక్షలు కట్టుకొని పోతానంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా దొరికినారు అనుకోండి కోర్టు కేసులు కూడా అవుతాయి. కోర్టులో కూడా చేసి వాళ్ళ షాపులు కూడా సీజ్ చేసే అథారిటీ కూడా ఉంది. రెవెన్యూ అధికారులకు మేము సబ్మిట్ చేస్తే వాళ్ళు కూడా రెవెన్యూ అధికారులు కూడా ఈ షాపులు కూడా సీజ్ చేస్తారు. అటువంటి అంత దూరం తెచ్చుకోకుండా ఈ సాల్ట్ సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడకుండా వారి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకొని హైజెనిక్ కండిషన్ లో వారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నంద్యాల జిల్లా ఎన్జిఓస్ కాలనీలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు అధిక మోతాదులో కలర్స్ టెస్టింగ్ సాల్ట్స్ వాడుతున్నారని కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ కంప్లైంట్స్ ఆధారంగా చేసుకొని నంద్యాల జిల్లాలోని ఎన్జిఓస్ కాలనీ గల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించాము. ఈరోజు ఆ తనిఖీలలో ఎక్కువ భాగం ప్రతి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనూ టెస్టింగ్ సాల్ట్ ఎక్కువగా ఉన్నది. అదంతా డిస్కార్డ్ చేసినాము. అలాగే కలర్స్ ఉన్న గోబీలు కూడా డిస్కార్డ్ చేసినాము. వాళ్ళకి నోటీస్ కూడా జారీ చేసినాము. అదే కాకుండా భారతదేశంలోని ప్రతి ఒక్క ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఈ టెస్టింగ్ సాల్ట్స్ వాడుతున్నారు. మేము వచ్చి చెక్ చేసేదాకా తెచ్చుకోకుండా తినేవాళ్ళు ప్రజలు మీలో చైతన్యం రావాలి. మేము వచ్చినా పట్టుకుంటాము. చూడండి కలరు, ఇది వాడితే క్యాన్సర్ వస్తుంది. తినేవాళ్ళు ప్రజలు మీకు తెలుసు ఆ డబ్బాలలో మా కళ్ళ కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది కదా. టెస్టింగ్ సాల్ట్ కనిపిస్తుంది, ఆడ కలర్స్ బాటిల్స్ కనిపిస్తున్నాయి. మీరు ప్రశ్నించాలా. మనిషిలో ప్రశ్నించే తత్వం రాకపోతే మనం ఏం చేయలేం. మేము ఎంతసేపు 1-2 షాపులు పడతాం కానీ మిగతా అన్ని షాపులు పట్టలేం కదా. కాబట్టి అటువంటి ఏదైనా మీ దృష్టిలో ఎవరికైనా ఉంటే మీరు చూస్తారు కదా, కళ్ళ చూసినప్పుడు టెస్టింగ్ సాల్ట్ ఉన్నది చూశారంటే మీరు ఏం చేస్తారంటే మా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి నంబర్ చెప్తారు. ఆ నంబర్కు ఫోన్ చేయండి. మేము వితౌట్ ఇంటిమేషన్ వచ్చి మేము చెక్ చేసి మనం పెట్టాం. సార్ నంబర్ సార్ రాముడు నంబర్ చెప్పండి. నా పేరు వెంకటరాముడు. 9441114429. మళ్ళీ చెప్పండి. 9441114429. సార్ వెంకట. మానవాళి రక్షణ కోసం యేసుక్రీస్తు చేసిన త్యాగం వెలకట్టలేనిదని నంద్యాల డైసిస్ బిషప్ సంతోష్ ప్రసన్నరావు అన్నారు. రేపటి దినం గుడ్ ఫ్రైడే, ఆపై ఈస్టర్ వేడుకల సందర్భంగా ఆయన క్రైస్తవ సోదరులకు ఆధ్యాత్మిక సందేశాన్ని ఇచ్చారు. నంద్యాల పట్టణంలో గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పర్వదినాల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నంద్యాల డైసిస్ బిషప్ సంతోష్ ప్రసన్నరావు మాట్లాడుతూ 2000 సంవత్సరాల క్రితం యావత్ మానవాళిని పాప విముక్తులను చేసేందుకు యేసుక్రీస్తు శిలువపై తన ప్రాణాలను అర్పించారని కొనియాడారు. మరణాన్ని జయించి 3వ రోజు ఆయన మృత్యుంజయుడుగా తిరిగి లేచారని, ఇదే క్రైస్తవ విశ్వాసానికి మూల స్తంభమని ఆయన పేర్కొన్నారు. రేపు జరగనున్న గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యతను వివరిస్తూ
శిలువపై క్రీస్తు పలికిన 7 మాటలు మానవాళికి క్షమ, ప్రేమ మరియు రక్షణను బోధిస్తాయని బిషప్ తెలిపారు. ఈ 7 మాటల ధ్యానం ద్వారా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక పరిపుష్టిని పొందాలని ఆయన ఆకాంక్షించారు. మరోవైపు ఈస్టర్ వేడుకలకు ముందుగా శనివారం నాడు నంద్యాల పట్టణంలో భారీ ఎత్తున రన్ ఫర్ జీసస్ పీస్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. క్రైస్తవులందరూ ఏకమై శాంతి సందేశాన్ని చాటి చెప్పేలా ఈ ర్యాలీ సాగుతుందని, తాను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు బిషప్ ప్రకటించారు. క్రీస్తు పునరుద్ధానమై తన శిష్యులకు ప్రత్యక్షమయ్యాడని, ఆయన త్వరలోనే రెండోసారి రాబోతున్నారని, ఆ నిరీక్షణతో భక్తులంతా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి యావత్ మానవాళిని రక్షించుటకు ఈ లోకానికి రావటం జరిగింది. మరి యేసు ప్రభువు 40 దినాలు ఉపవాసం ఉండి మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు మరి రేపటి దినాన అనగా మంచి శుక్రవారము లేకపోతే శుభ శుక్రవారపు దినాన ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించుటకు ముందు మరి 7 మాటలను ఆయన మన కొరకు మాట్లాడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. మొదటి మాట విజ్ఞాపనగా ఆయన మాట్లాడి ఉన్నాడు. రెండవది మరి విమోచన కొరకైనటువంటి మాట. మూడవది ఆదరణ కొరకైనటువంటి మాట. మరి 4వది ఆవేదనతో కూడినటువంటి మాట. మరి ఈ నివేదనతో కూడినటువంటి మాట. మరి సమర్పణ కూర్చున్నటువంటి మాటలుగా ఆయన 7 మాటలను మరి మన కొరకు పలికి సిలువలో తన ప్రాణాన్ని మరి మనందరి కొరకు ప్రాణం పెట్టి మనల్ని తన రక్తము ద్వారా కొనినటువంటి క్రీస్తుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరి మరణించినటువంటి యేసు ప్రభువు 3 దినాల తర్వాత మరి సమాధిని గెలిచి మరి పునరుత్థానుడై మరి 40 దినాలు 11 మందికి మరి పునరుత్థానము తర్వాత తనకు తానుగా ప్రత్యక్షపరచుకొని మరి తండ్రి వైపునకు వెళ్ళి మరి రానై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. మరి ఆ దినం మనలందరినీ ఎదుర్కొనటకు ఆ క్రీస్తు కొరకు మనం సిద్ధపడి ఉండాలన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి శుభ శుక్రవారపు దినాన యావత్ ప్రపంచమంతా కూడా ఈ యొక్క శిలువ ధ్యానాలను ధ్యానిస్తూ ఉంటుంది. మరి శనివారం నిశ్శబ్ద శనివారముగా మరి రన్ ఫర్ జీసస్ అన్నటువంటి కార్యక్రమాల్లో మేము పాల్గొంటాం. తర్వాత పునరుత్థానపు దినం ఈస్టర్ పండుగను యేసు ప్రభువు సమాధి గెలిచినాడన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేసే పండుగగా ఆ పండుగను జరుపుకుంటాం. మరి చేరుస్తున్నటువంటి మీ అందరికీ మరి వింటున్న ప్రతి ఒక్కరికి మరి నంద్యాల అధ్యక్ష మండలి బిషపుగా మా గురువుల తరపున సంఘాల తరపున మీ అందరికీ పునరుత్థానపు శుభములను మీకు నేను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. నంద్యాల పట్టణం ఎన్జిఓ కాలనీకి చెందిన దియ మాణిక్యరావు తనలోని వినూత్న కళా నైపుణ్యాన్ని చాటుకున్నారు. వృత్తిరీత్యా ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న మాణిక్యరావు గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన చిత్రాన్ని గీశారు. సాధారణంగా చిత్రపటాలు, గీతలు రంగులతో కూడి ఉంటాయి. కానీ మాణిక్యరావు గీసిన ఈ చిత్రంలో ప్రతి గీత వెనుక జీసస్ అనే పేరు నిక్షిప్తమై ఉండటం విశేషం. దాదాపు 2 గంటల పాటు శ్రమించి ఎంతో ఏకాగ్రతతో ఈ క్యాలిగ్రఫీ స్టైల్ డ్రాయింగ్ను ఆయన పూర్తి చేశారు. మానవాళి పాప పరిహారం కోసం యేసుక్రీస్తు శిలువపై తన ప్రాణాలను అర్పించారని, ఆయన చిందించిన రక్తం, పొందిన గాయాల పట్ల ఉన్న కృతజ్ఞతను, క్రీస్తుపై ఉన్న ఇష్టాన్ని తన డ్రాయింగ్ ద్వారా తెలియజేస్తున్నానని మాణిక్యరావు తెలిపారు. చేతులు కాళ్లల్లో మేకులు కొట్టి హింసించిన, లోకం కోసం తన ప్రాణాన్ని సమర్పించిన ఆ దేవుని త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రయోజనాల కోసం దేవాలయాల భూములను దారాదత్తం చేయడాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. దాతలు కేవలం దేవాలయాల నిర్వహణ కోసం ఇచ్చిన భూములను ప్రభుత్వం ఇళ్ల స్థలాల పేరుతో ప్రజలకు పంపిణీ చేయడం ఏంటని విహెచ్పి నాయకులు ప్రశ్నిస్తున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం బానుముక్కల గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందిన సుమారు 35 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీకి సిద్ధం చేయడాన్ని విహెచ్పి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు నంద్యాల జిల్లా విహెచ్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బుగ్గన చంద్ర మౌలీశ్వరారెడ్డి ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. మన నంద్యాల జిల్లాలో నిన్న ఒక న్యూస్ వచ్చింది. దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన బనగానపల్లె మండలం బానుముక్కల గ్రామంలోని దాదాపు 35 ఎకరాల వెంకటేశ్వర స్వామి దేవాలయం సంబంధించిన ఆస్తి, వాటి సర్వే నెంబర్ల వివరాలు 91, 132/1, 137/4, 166, 246 సర్వే నెంబర్లకు సంబంధించి దాదాపు 35 ఎకరాల దేవాలయ భూములను ప్రభుత్వం తన సొంత భూములుగా భావిస్తూ పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వీటిని వాడుకుంటున్నామని దీన్ని భూమి పూజ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో అన్ని చూసాం. సాక్షాత్తు మన రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. గత 2 నెలల క్రితమే ఈ విషయం విశ్వ హిందూ పరిషత్ దృష్టికి వచ్చినప్పుడు డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ గారికి ఈ విషయం తెలియజేశాము. ఈ దేవాలయ భూములను రాజకీయ ప్రయోజనాల కోసం వేరే దానికి అమ్మడానికి కానీ, లేకపోతే బదలాయింపులకు కానీ, లేకపోతే శాశ్వత లీజులకు విశ్వ హిందూ పరిషత్ వ్యతిరేకం తెలియజేశాము. అయినా నిన్న వీటి భూమి పూజ కోసం పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఒకటే అర్థం చేసుకోవాలి, దేవాలయాల నిర్వహణ కోసం గతంలో దాతలు ఈ దేవాలయ నిర్వహణ కోసం వాటి దానం ఇచ్చారు. ఈ దానం ఇచ్చిన భూములను దేవాలయాల దైనందిక కార్యక్రమాలు వినియోగించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం కావచ్చు, లేకపోతే రాజకీయంగా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోవడానికి ప్రజలకు దారాదత్తం చేయడం కావచ్చు, ప్రజల ఇళ్ల పట్టాల కోసం ఈ దేవాలయ భూములను వాడుకోవడం విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు బాన్ముక్కల గ్రామం బనగానపల్లె తాలూకా రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ హామీల కోసం దేవాలయ భూములను ప్రజలకు పంచిపెడతామంటే విశ్వ హిందూ పరిషత్ ఒప్పుకోదు. మళ్ళీ రాజకీయ నాయకులకు మళ్ళీ చెప్తున్నాం, ఇది ఉద్యమం చేస్తాం. ఏ విధంగా ఇస్తారో మేము చూస్తాం. ప్రజలకు సౌకర్యం కల్పించాల్సినటువంటి బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంది. అది మేము స్వాగతిస్తున్నాం. వాళ్ళు ఖచ్చితంగా భూమి ఇవ్వాల్సిందే, ఇండ్ల స్థలాలు ఇవ్వాల్సిందే. మీరు సొంతంగా కొనిచ్చిస్తారా, ప్రభుత్వం కొనిచ్చిస్తుందా? ఒట్టిగా వచ్చిందని చెప్పి దేవాలయ భూములు మాత్రం ఇస్తే ఒప్పుకోం. రెండో పాయింట్ ఏంటంటే, ఎండోమెంట్ అంటే దేవాలయ యొక్క ఆస్తులను సంరక్షించడం కోసం మాత్రమే ప్రజలు ఉంచుకునేటువంటి ఎండోమెంట్ యొక్క డిపార్ట్మెంట్. ఎండోమెంట్కి ఎలాంటి ఆస్తులు ఉండవు. ఇది పక్కా, ఇది చట్టబద్ధతగా నేను మాట్లాడుతున్నాను. ఎండోమెంట్ యొక్క ఆస్తులు ఏమీ లేవు. ప్రతి దేవాలయానికి దేవాలయ యొక్క భూములు అప్పుడు ఉన్నటువంటి మన పూర్వీకులు దేవాలయం యొక్క మెయింటెనెన్స్ కోసం, దేవాలయం యొక్క నిర్వహణ కోసం అన్ని రకాలుగా ఆలోచించి దేవాలయాల యొక్క భూములను కేటాయించడం జరిగింది. వాళ్ళు ఉచితంగా దేవాలయానికి సమర్పణ చేశారు. వాళ్ళు ఏ సమర్పణ చేశారు? భారతదేశం అంటే ఆధ్యాత్మికతతో కూడినటువంటి దేశం, హిందుత్వానికి ప్రతీక. ఎక్కడ హిందుత్వం బలంగా ఉంటుందో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఏ గ్రామంలో దేవాలయాలు సుభిక్షంగా ఉంటాయో ఆ గ్రామం ఆనందంగా ఉంటుందని చెప్పి హిందువుల యొక్క నమ్మకం. ఈ నమ్మకాన్ని ఒమ్మి చేస్తూ దేవాలయం యొక్క ఆస్తులు నిర్వీర్యం చేసి దేవాలయానికి దీప నైవేద్యం నోచుకోలేని స్థితిని తీసుకొచ్చేటువంటి ఏ రాజకీయ నాయకులైనా సరే విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ హమాలీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నంద్యాలలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. సిఐటియు అనుబంధ పౌర సరఫరాల సంస్థ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నంద్యాల తహసీల్దార్ కార్యాలయం సమీపంలో హమాలీ కార్మికులు తమ న్యాయమైన కోరికల కోసం ఆందోళన చేపట్టారు.
పౌర సరఫరాల సంస్థలో ఏళ్ల తరబడి పనిచేస్తున్నా తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ క్రింది డిమాండ్లపై వారు పట్టుబట్టారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హమాలీల కూలీ రేట్లను వెంటనే పెంచాలని, అద్దె గోడౌన్ల కంటే ప్రభుత్వమే సొంత గోడౌన్లను నిర్మించి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల ధాన్యం లేదా సరుకుల మొమెంటో ప్రక్రియను క్రమం తప్పకుండా ప్రారంభించాలన్నారు. పెండింగ్లో ఉన్న ఈఎస్ఐ కేసులను వెంటనే పరిష్కరించి కార్మికులకు భరోసా కల్పించాలని కోరారు. ఎంఎల్ఎస్ పాయింట్లలో హమాలీల బిల్లులను ఎవరో ఒక వ్యక్తి ఖాతాలోకి కాకుండా ప్రతి కార్మికుడి వ్యక్తిగత ఖాతాల్లోకి నేరుగా జమ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమస్యలపై స్పందించకుంటే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. హమాలీల శ్రమను దోచుకునే విధానాలను విడనాడాలని కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైలో పనిచేసే హమాలీలు 5,000 మంది ఎంఆర్ఓ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఈరోజు సివిల్ సప్లై హమాలీలకు కూలీ రేట్ల కాల పరిమితి ముగిసి 3 నెలలు అయిపోయింది. ధరలేమో విపరీతంగా పెరిగినాయి, కానీ కూలీ రేట్లు ప్రభుత్వం పెంచలేదు. అట్లే సివిల్ సప్లై హమాలీలకు ఫేస్ యాప్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. హమాలీలకు ఫేస్ యాప్ అనేది ఎక్కడ కూడా లేదు, కాబట్టి ఫేస్ యాప్ అనేది పెట్టకూడదని, అట్లే సివిల్ సప్లై హమాలీలకు ఇంతవరకు పనిచేస్తే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో వాళ్ళ కూలీలు వేస్తున్నారు. అట్లా కాకుండా ఒకరి పేరు మీదనే కూలీ వేస్తామనడం చాలా దుర్మార్గం. దీని మూలంగా సివిల్ సప్లై హమాలీ పని కూడా ప్రైవేట్ పరం అయిపోయే ప్రమాదం ఉంది. అట్లే సివిల్ సప్లైకి చాలా చోట్ల రాష్ట్రంలో సొంత గోడౌన్లు లేవు, కాబట్టి ప్రభుత్వం సొంత గోడౌన్లు నిర్మించాలని, మరి అదే విధంగా ఈఎస్ఐ సౌకర్యం లేదు. దాదాపు 10 మంది ఉంటేనే ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలేది చట్టం. కానీ ఈరోజు 5,000 మంది పనిచేస్తున్నారు సివిల్ సప్లైలో. ఇంతవరకు ఈఎస్ఐ సౌకర్యం అనేది ప్రభుత్వం కల్పించలేదు. కాబట్టి వెంటనే ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలనే పద్ధతులు ఈ డిమాండ్స్ మీద ఈరోజు నిరసన ఎంఆర్ ఆఫీస్ ముందు తెలియజేస్తున్నాం. 8వ తేదీ కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన, అట్లే 15వ తేదీ ఎమ్మెల్యేలు మంత్రుల ఆఫీసుల ముందు కూడా నిరసన తెలియజేస్తాం. అప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోతే చలో విజయవాడ కూడా పిలిపించే పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సివిల్ సప్లై హమాలీల డిమాండ్స్ ను పరిష్కరించాలని చెప్పేసి CI2గా కోరుతా ఉన్నాం. సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు CI2 తరపున తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో భాగంగా మీరు ఇచ్చినటువంటి ఏవైతే ఈ 6 డిమాండ్ ఉన్నాయో, ఎంఎల్ఎస్ పాయింట్ హమాలీల FRS తీయరాదు, హమాలీ కార్మికుల బిల్లులు వ్యక్తిగత ఖాతాకు కాకుండా ఎవరి ఖాతాకు వాళ్ళకు చెల్లించవలను, మరియు కూలీ రేట్ల కాలపరిమితి ముగిసినందున కొత్తగా కూలీ రేట్లు పెంచాలి, ఎంఎల్ఎస్ పాయింట్ సొంత గోడౌన్లుగా నిర్మించాలి, ప్రతి నెల 18వ తేదీ నుండి సరుకులు మూమెంట్ చేయాలి, హమాలీల పాత పద్ధతిలోనే ప్రతి కార్మికునికి కూలీలకు బ్యాంక్ ఖాతాలోనే వేయాలి అనే మీరు ఏదైతే పొందుపరిచినారో 6 సమస్యలు, అవన్నీ కూడా మా తరపున గౌరవ ప్రభుత్వం వారికి కూడా వెంటనే నివేదికలు సమర్పించి మీ యొక్క డిమాండ్ను సమస్య ప్రభుత్వము తీర్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా కేంద్రంలో భగీరథ మహర్షి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన జరగనున్న భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకొని సగర సంఘం ప్రతినిధులు తమ డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నంద్యాల పట్టణంలో భగీరథ మహర్షి విగ్రహం ఏర్పాటుకు అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని సగర సంఘం నాయకులు కోరారు. ముఖ్యంగా నంద్యాల పట్టణంలోని SBI కాలనీ సర్కిల్ను భగీరథ సర్కిల్గా నామకరణం చేయాలని వారు కోరారు. అలాగే స్థానిక చెరువుకట్టపై భగీరథ మహర్షి విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సగర సంఘం నాయకులు ఉప్పరి సురేష్ ఆధ్వర్యంలో సభ్యులు తహసీల్దార్కు మరియు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాలను అందజేశారు.
భగీరథ మహర్షి ఆశయ సాధనకు సమాజ గమనాన్ని మార్చిన ఆయన గుర్తింపు కోసం ఈ విగ్రహాన్ని ఏర్పాటు ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు సైతం సానుకూలంగా స్పందించి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం సభ్యులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. గత 25 సంవత్సరాలుగా మా కులదైవమైనటువంటి శ్రీ భగీరథ మహర్షి విగ్రహం ఏర్పాటు కోసం అహర్నిశం కష్టపడుతున్నాము. వారికి అనుగుణంగా ఈ రోజున నంద్యాల జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా 7 మందితో కమిటీ ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషకరం. కావున ఈ నెల 23వ తేదీన శ్రీ భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ఆ రోజు వీలైనంత వరకు భూమి పూజ ఏర్పాటు చేసి విగ్రహం కోసం ఏర్పాటు చేయడానికి సహకరించాలని చెప్పి ఆ కమిటీ 7 మంది సభ్యులను మా ఉపర కులం తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కోరుకుంటున్నాము. మేము శ్రీ భగీరథ సర్కిల్ అనేది ఇక్కడ స్టేట్ బ్యాంక్ కాలనీ సర్కిల్ నందు ఏర్పాటు చేయాలని చెప్పి, అలాగే చిన్న చెరుకట మీద భగీరథ విగ్రహం ఏర్పాటుకు సహకరించాలని, అలాగే మా కులదైవం మా కులానికి సంబంధించిన కొండా బ్రదర్స్ వాళ్ళు 30 సెంట్ల స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఈ మూడు మా కోరికలు నెరవేర్చాలని చెప్పి అధికారులను తర్వాత నాయకులను విన్నపించుకుంటున్నాం. నంద్యాల జిల్లాలోని మహానంది మండలం తమడపల్లె గ్రామంలోని ఒక నివాసంలోకి సుమారు 7 అడుగుల పొడవున్న భారీ నాగుపాము ప్రవేశించింది. ఇంట్లో పామును గమనించిన కుటుంబ సభ్యులు ప్రాణ భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న స్థానికులు భారీ పామును చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు ప్రముఖ స్నేక్ క్యాచర్ మోహన్ కు సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకున్న మోహన్ ఆ భారీ నాగుపామును అత్యంత చాకచక్యంగా బంధించారు. పట్టుకున్న నాగపామును సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలివేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సమయానికి స్పందించి పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్ మోహన్ ను గ్రామస్తులు అభినందించారు. నంద్యాల పట్టణంలోని గుడిపాటి గడ్డలో వెలిసిన హజరత్ దస్తగిరి స్వామి దర్గా ఉర్సు మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. 2 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజు స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో గంధం సమర్పించారు. నేడు ఉరుసు మహోత్సవాన్ని పురస్కరించుకొని దర్గా ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ ఉరుసు మహోత్సవం కుల మతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. హిందూ ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తమ మొక్కుబడులను చెల్లించుకొని దర్గా వద్ద ఆశీస్సులు పొందారు. దర్గాకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్గా నిర్వాహకులు పక్కా ఏర్పాట్లు చేశారు. ఉర్సు సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తుల కోసం ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆధ్యాత్మిక చింతనతో గుడిపాటి గడ్డ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. మా గుడిపాటి వచ్చిన జెండా చెట్టు దర్గా అని మా దస్తగిరి స్వామి మా పూర్వీకులంతా 50 మంది చేస్తున్నారు. అందరూ కొంచెం చేస్తున్నారు. ఇప్పుడు మా పేడ అందరూ బాగా సహకరిస్తాను బట్టి మేము బాగా ఎక్కువగా బాగా చేస్తామని ప్రతి ఒక్కరు వచ్చి రేపు మధ్యాహ్నము మా పేడ ప్రజలందరికీ
సహకరించిన దాతలందరికీ నమస్కారం. గడ్డల మేము కులాలకు అతీతంగా కులాలకు అతీతంగా మా కులమని కాకుండా సాంప్రదాయ పూర్వీకులు చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మేము మధ్య అలవాయితో ఈ సరకాలు సంవత్సరాలు కొనుగోలు ప్రజల సహకారంతో ప్రజల సంఘ రూపంలో ఎవరైనా సహకారంతో అందరూ సామాన్య దాతలు సగా ఉంచుతాము, ప్రతికూలంగా చేస్తాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.